వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 39. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్షర మెల్లగా నిద్రలేచి పక్కనే హ్యాండ్సమ్గా ఉన్న తన హస్బెండ్ని చూసుకొని మురిసిపోతూ క్యూట్గా పడుకున్న అతన్ని చూస్తుంటే ఆమెకు చాలా ముద్దొస్తుంది అని అతని నుదిటి మీద చిన్నగా కిస్ చేస్తుంది. అభి నిద్రలోనే చిన్నగా కదులుతాడు. అక్షర అతని మీద నుండి లేద్దామనేసరికి అభి అనుకోకుండా నిద్రలోనే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు. అభి అక్షరను అంత గట్టిగా పట్టుకోవడం వల్ల అక్షర ఎటూ కదలలేకుండా ఉంది. అక్షర అంత దగ్గరగా ఉండడం వల్ల అభిలోని యువరాజు మళ్ళీ యుద్ధానికి సై అంటాడు. అక్షర అభి చేతులు ఎప్పుడు విడిచిపెడతాడా అని చూస్తూ ఉండగానే మార్నింగ్ 6 అవుతుంది. అక్షర చిన్నగా అభిగారు అభిగారు అని తడుతూ లేపుతుంది. మబ్బుగా కళ్ళు తెరిచి తన మీద ఉన్న అక్షరను చూసేసరికి అతని మబ్బు మొత్తం మటాష్ అవుతుంది. అభి అక్షరను అతని చేతుల్లో నుండి విడిచిపెట్టకుండా బందీగానే ఉంచి, ఏంటి నా మీద ఉండి ఏం చేస్తున్నావు? పొద్దు పొద్దుగా అలా నా మీద ఏమన్నా ప్లానింగ్ చేశావా అంటాడు. అక్షర, మీ మీద నేనెందుకు ప్లాన్ చేస్తానండి అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది. లే, నా మీద నుండి లే, ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వు నా మీద ఉంటే ఫేస్ అంతా వికారంగా పెట్టుకొని చెప్తాడు అభి. మీరు నన్ను విడిచిపెడితేనే కదండి నేను లేచేది అని అక్షర చెప్పగానే అభి టక్కున అతని చేతుల వైపు చూస్తాడు. అతని 2 చేతులు ఆమె నడుము చుట్టూ గట్టిగా పెనవేసి పట్టుకున్నాడు. అభి దెబ్బకు విడిచిపెట్టి, ఇప్పుడు దూరం జరుగు అంటాడు. అక్షర ఆమె ఒంటి మీద బట్టలు లేకపోయేసరికి బెడ్షీట్ని తన మీద కప్పుకొని ప్రక్కకు జరిగి కూర్చుంటుంది. అంతే. అభి తనని తాను చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఖాళీగా ఉన్న బెడ్షీట్ని తన మీద కప్పుకొని, ఏంటే ఏం చేశావు? నా బట్టలన్నీ ఎటు వెళ్ళాయి? నువ్వు మొత్తం ఏం చేశావే నువ్వు అని ఏడుపు గొంతుతో అడుగుతాడు. ఏ భగవాన్, మిమ్మల్ని నేనేం చేశానండి? చేసిందంతా మీరే చేసి నా మీదికి తోస్తున్నారు అని అమాయకంగా అడుగుతుంది అక్షర. ఆపవే నీ మాయ మాటలు. రాత్రి నన్ను ఏదో మాయ చేసి నన్ను లొంగ తీసుకొని నా శీలాన్ని దోచుకున్నావు అని ఏడుపు లగ్గించుకుంటాడు అభి. అభిగారు, ఎక్కడైనా అమ్మాయి ఏడుస్తుంది కానీ విచిత్రంగా ఇక్కడ అబ్బాయి ఏడుస్తాడా? మీరేంటండి అమ్మాయి లెక్క ఏడుస్తున్నారు అని వస్తున్న తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతుంది. నీకేం తెలుస్తుంది నా బాధ? నా శరీరాన్ని నేను ఎంతలా కాపాడుకుంటూ వచ్చాను. నువ్వు ఒక్కరోజులే పాడు చేశావు కదా మెంటల్ దానా అని నోటికి వచ్చినట్లు తిడతాడు. ఏంటండి అభిగారు, చేసిందంతా మీరు చేసి నన్ను తిడుతున్నారు? నన్ను ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు అని కరాఖండిగా సీరియస్గా నటిస్తూ చెబుతుంది. అబ్బి, నేను అనుకున్నానే నువ్వు ఎప్పుడో నన్ను సొంతం చేసుకొని నా మీదకు ఇలా తిరగబడతావని కోపంగా అంటాడు అభి. అభిగారు, చెయ్యని తప్పుకు ఎవరైనా నిందిస్తే ఇలానే తిరగబడతారు అంటూ అభి మీదకు వెళ్తుంది. ఏ, నువ్వు అక్కడే ఉండు, నా దగ్గరికి రాకు, నువ్వు మాట్లాడకు, అసలే నేను పిచ్చ కోపంలో ఉన్నా, నా ముందటి నుండి వెళ్ళు అని సీరియస్గా అంటాడు అభి. అక్షర తన బాడీ మొత్తం బెడ్షీట్తో కవర్ చేసుకొని బాత్రూంలోకి దూరుతుంది. అక్షర బాత్రూంలో దూరగానే అభి తన బాడీని తనను తాను చూసుకొని, దొంగ మొహంది, నన్ను 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 నా కన్యత్వాన్ని దోచేసుకుంది, సింగిల్గా ఉండే నన్ను మింగిల్ చేసేసింది, తనకు ఏది గుర్తొస్తే అది నోటికెచ్చిందేదో వాగుతుంటాడు. అక్షర స్నానం చేయగానే అప్పుడు తనకు బట్టలు లేవు అని గుర్తుకొస్తుంది. బాడీకి తనతో తీసుకువెళ్ళిన బెడ్షీట్ని కప్పుకొని కొంచెం బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి, అభిగారు అభిగారు
అని చిన్నగా పిలుస్తుంది. ఏంటి మహాతల్లి చేసిందంతా చేసి మళ్ళీ అరుస్తున్నావు అని కోపంగా అంటాడు అభి. అదే అభి గారు, నాకు వేసుకోవడానికి బట్టలు లేవు అని నెమ్మదిగా చెప్తుంది. నీ బట్టలేమైనా గద్దులెత్తుకు వెళ్ళాయా అని సీరియస్గా అడుగుతాడు అభి. గద్ద లాంటిదే లేండి, లేడీ గద్ద కాదు, మగ గద్ద, తనకు చేసుకోవడానికి అడ్డంగా ఉన్నాయని చింపేసింది అని వెటకారంగా చెప్తుంది. ఒక్క ముక్క అర్థం కాలేదే తిక్కల్దాన, అర్థమయ్యేటట్టు చెప్పి తగలడు అంటాడు అభి. మీరే కదండి నా బట్టలను ఎక్కడివి పడితే అక్కడ చింపేశారు అని కాలిని నేలకు రాస్తూ సిగ్గుపడుతూ చెబుతుంది. అభి దీని సిగ్గు తగలయ్యా అని తల కొట్టుకొని పక్కనే ఉన్న చినికిపడి ఉన్న తన బట్టలు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్తా దీని సంగతి అని సైడ్ స్మైల్ ఇస్తాడు అభి. ప్లీజ్ అభి గారు, ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా నాకు డ్రెస్ ఇవ్వరా ప్లీజ్ అభి గారు, ఇక్కడ నావి ఒక్కటి కూడా లేవు, ఏదో ఒకటి చేసి ఇంటి దగ్గర ఉన్న నా బట్టలను తెప్పించండి ప్లీజ్ అభి గారు అని బ్రతిమాలుతుంది అక్షర. అభి ఇంతసేపు ఏదేదో వాగావు కదే, నేనెందుకు ఇవ్వాలి నీకు బట్టలు, ఇస్తే నాకెంటి లాభం అని అడుగుతాడు అభి. అక్షర మీరు ఏది చెప్తే అదే చేస్తాను అభి గారు. అభి నిజంగా చేస్తావా. నిజం అభి గారు, ఒట్టు అని క్యూట్గా అంటుంది. మాట తప్పవు కదా అని వేలు పెట్టి చూపిస్తూ చెప్తాడు అభి. ఎప్పుడు ఎలా ఉంటుందో అని అభి ఎప్పటికీ అక్కడ కవర్లో 2 జతల బట్టలు ఉంచుకుంటాడు. అందులోంచి ఒకటి తీసి అక్షరకు ఇస్తాడు. అక్షర మీవా అభి గారు అని నోరెళ్ళబెట్టి చూస్తుంది. నావే, వేసుకుంటావా లేదా అని సీరియస్గా అడగగానే ఎలాగోలా వేసుకొని అడ్జస్ట్ అవుతానులే అభి గారు అని అవి తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లేదు కాబట్టి అక్కడే బాత్రూంలో మార్చుకొని వస్తుంది. అక్షర బయటికి రాగానే అభి తన వైపు చూసి బొమ్మలా బిగుసుకుపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు అడగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మన వీడియోకి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.